గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు, ఘనతలు, ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 9th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకి సహాయ సహకారాలు, సేవలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నెంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. మిత్రమా, దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. నేస్తమా, మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్, కంప్యూటర్ అదర్ యాక్సెస్ గురించి డిస్కషన్ చేసి ఉంటారు కదా, ఇంటర్వ్యూ చేద్దామని. షూర్. ఇంతకుముందు పోయిన ఆదివారం 8th లెసన్ కంప్యూటర్ టైప్ ఆఫ్ ప్రింటర్ గురించి తెలుసుకుందాము. ఈ ఆదివారం 9th లెసన్ కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్ గురించి తెలుసుకుందాం. లెసన్ పాయింట్: కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్. అందులో 1 యూపీఎస్, 2 యూపీఎస్ మోడల్, 3 చూజింగ్ యూపీఎస్, 4 జనరేటర్, 5 షేరెడ్ కంప్యూటింగ్, 6 ఎన్ కంప్యూటింగ్. ఇందులో ఫస్ట్ కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్. కంప్యూటర్ యొక్క విడి భాగాలను అదర్ యాక్సెసరీస్ అని అంటారు. అవి 2 రకాలు, ఒకటి యూపీఎస్, మరొకటి జనరేటర్. దీనిలో యూపీఎస్ నిరంతరం అంతరాయం లేని పవర్ సప్లైని యూపీఎస్ అని అంటారు. మళ్ళీ దీనిని అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై అని కూడా అంటారు, అంటే అన్లిమిటెడ్ పవర్ సప్లై. ఆ తర్వాత యూపీఎస్ మోడల్, అది బ్యాటరీల బ్యాంకు, బ్యాటరీల కొరకు ఛార్జింగ్ వలయము, డీసీ టు ఏసీ కన్వర్ట్, బ్యాటరీల నుండి 140 వోల్టేజ్ ఏసీ విద్యుత్ ఉత్పత్తి చేయుటకు కన్వర్ట్, వైఫల్యం చెందిన సరఫరా నుండి ఆఫ్లైన్ యూపీఎస్ టేక్ ఓవర్ చేయడానికి ఒక కట్ ఇన్ సర్క్యూట్, స్పైక్ అండ్ సర్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్, మరియు చూజింగ్ యూపీఎస్, అది ముక్కుసూటిగా సరైన యూపీఎస్ని ఎన్నుకోవడము, భద్రత కల్పించడానికి అత్యంత చక్కగా సరిపోయే పరికరాన్ని ఎంపిక చేయడము, ఓవర్లోడింగ్ లేకుండా అది సప్లై చేయు గరిష్ట పవర్పై యూపీఎస్ను రేట్ చేయడము. మళ్ళీ జనరేటర్, కంప్యూటర్లో విద్యుత్ అందుబాటులో లేనప్పుడు తాత్కాలికంగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే పరికరాన్ని జనరేటర్ అని అంటారు. ఆ తర్వాత షేరెడ్ కంప్యూటింగ్, కంప్యూటర్లో గ్రూప్ నెట్వర్కింగ్ కంప్యూటర్లను షేరెడ్ కంప్యూటింగ్ అని అంటారు. చివరిగా ఎన్ కంప్యూటింగ్, షేరెడ్ కంప్యూటింగ్ యొక్క పరిష్కారాలను అందజేయే కంపెనీని ఎన్ కంప్యూటింగ్ అని అంటారు. ఎర్లియర్ లాస్ట్ సండే 8th లెసన్ we learned about computer type of printer. This Sunday 9th lesson let's learn about computer other accessories. Lesson point: computer other accessories including 1 UPS, 2 UPS model, 3 choosing UPS, 4 generator, 5 shared computing, 6 N computing. In the first, computer other accessories, the part of computer are called as other accessories, which are 2 types. One is UPS, other is generator, in which UPS continues
uninterruptible power supply is called UPS. Again, it is also called uninterruptible power supply, unlimited power supply. Then UPS model is that bank of batteries, charging circuit for batteries, DC to AC converter converts from batteries to generate 140 voltage AC power from a damaged circuit breaker. A cut in circuit for offline UPS takeover, spike and surge protection circuit. And choosing UPS is straightforward. Choosing the right UPS, choosing the best fit device to provide protection, and rating the UPS at the maximum power it can supply without overloading. Again, the generator and the computer temporarily power the electricity. When the electricity is not available, the generating device is called generator. Then shared computing. Group networking computers in computer are called shared computing. Finally, N computing, the company that provides the solution of shared computing is called N computing. इसमें पहले पिछले रविवार 8वें पार्ट में हमने कंप्यूटर के प्रकार के प्रिंटर के बारे में सीखा था। इस रविवार 9वें पार्ट में आइए कंप्यूटर के अन्य सहायक उपकरण पार्ट पॉइंट कंप्यूटर के अन्य सहायक उपकरणों के बारे में जाने, जिनमें 1 UPS, 2 UPS मॉडल, 3 UPS चुनाना, 4 जनरेटर, 5 साझा कंप्यूटिंग, 6 N शामिल है। कंप्यूटर पहला कंप्यूटर अन्य सहायक उपकरण कंप्यूटर के हिस्सों को अन्य सहायक उपकरण कहा जाता है। जो 2 है प्रकार, एक UPS है, दूसरे जनरेटर है, जिसमें UPS निरंतर निर्बंध बिजली आपूर्ति को UPS कहा जाता है। फिर इसे निर्बंध बिजली आपूर्ति, असीमित बिजली आपूर्ति भी कहा जाता है। फिर UPS मॉडल वह है बैटरी का बैंक, बैटरी के लिए चार्जिंग सर्किट। इसी से AC कन्वर्टर एक क्षतिग्रस्त सर्किट ब्रेकर से 140 वोल्टेज AC बिजली उत्पन्न करने के लिए बैटरी से कन्वर्ट करता है। ऑफलाइन UPS टेकओवर, स्पाइक और सर्ज प्रोटेक्शन सर्किट के लिए एक कट इन सर्किट और UPS चुनाना सीधा है। सही UPS चुनाना सुरक्षा प्रदान करने के लिए सबसे उपयुक्त डिवाइस चुनाना और UPS को अधिकतम बिजली पर रेटिंग देना, जो इसके बिना आपूर्ति कर सकते हैं। ओवरलोडिंग, फिर बिजली उपलब्ध न होने पर जनरेटर और कंप्यूटर अस्थायी रूप से बिजली चलाते हैं। जनरेटिंग डिवाइस को जनरेटर कहा जाता है। फिर शेयर्ड कंप्यूटिंग, कंप्यूटर में ग्रुप नेटवर्क करने वाले कंप्यूटर को शेयर्ड कंप्यूटिंग कहा जाता है। अंत में N कंप्यूटिंग, जो कंपनी शेयर्ड कंप्यूटिंग का समाधान प्रदान करती है, उसे N ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಕಹ ಜಾತಾ ಹೈ। ಹೋದ ಭಾನುವಾರ 8ನೇ ಪಾಠದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಟೈಪ್ ಆಫ್ ಪ್ರಿಂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರ 9ನೇ ಪಾಠದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಅದರ್ ಆಕ್ಸೆಸರೀಸ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ। ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ 1 UPS, 2 UPS ಮಾಡೆಲ್, 3 ಚೂಸಿಂಗ್ UPS, 4 ಜನರೇಟರ್, 5 ಶೇರ್ಡ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್, 6 N ಕಂಪ್ಯೂಟಿಂಗ್। ಕಂಪ್ಯೂಟರ್ ಇತರ ಪರಿಕರಗಳು। ಈ ಮೊದಲು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಬಿಡಿ ಭಾಗಗಳನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ ಅದರ್ ಆಕ್ಸೆಸರೀಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಅವುಗಳು 2 ರಕಗಳು, ಒಂದು UPS ಮತ್ತೊಂದು ಜನರೇಟರ್। ಇದರಲ್ಲಿ UPS ನಿರಂತರವಾಗಿ ಯಾವಾಗಲೂ
ಪವರ್ ಸಪ್ಲೈ ಮಾಡುವುದನ್ನು ಯು ಪಿ ಎಸ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ಯು ಪಿ ಎಸ್ ಮಾದರಿ ಎಂದರೆ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಬ್ಯಾಟರಿಗಳು, ಬ್ಯಾಟರಿಗಳಿಗೆ ಚಾರ್ಜಿಂಗ್ ಸರ್ಕ್ಯೂಟ್, ಡಿಸಿನಿಂದ ಎಸಿ ಪರಿವರ್ತಕವು, ಹಾನಿಗೊಳಗಾದ ಸರ್ಕ್ಯೂಟ್ ಬ್ರೇಕರ್ನಿಂದ 140 ವೋಲ್ಟೇಜ್ ಎಸಿ ಶಕ್ತಿಯನ್ನು ಉತ್ಪಾದಿಸಲು ಬ್ಯಾಟರಿಗಳಿಂದ ಪರಿವರ್ತಿಸುತ್ತದೆ. ಆಫ್ಲೈನ್ ಯು ಪಿ ಎಸ್ ಟೇಕ್ಓವರ್, ಸ್ಪೈಕ್ ಮತ್ತು ಸರ್ಜ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಸರ್ಕ್ಯೂಟ್ಗಾಗಿ ಕಟ್ ಇನ್ ಸರ್ಕ್ಯೂಟ್ ಮತ್ತು ಯು ಪಿ ಎಸ್ ಅನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡುವುದು. ಸರಳವಾಗಿ ಸರಿಯಾದ ಯು ಪಿ ಎಸ್ ಅನ್ನು ಆರಿಸಬೇಕು. ರಕ್ಷಣೆಯನ್ನು ಒದಗಿಸಲು ಉತ್ತಮ ಫಿಟ್ ಸಾಧನವನ್ನು ಅರಸುವುದು ಮತ್ತು ಯು ಪಿ ಎಸ್ ಅನ್ನು ಅದು ಇಲ್ಲದ ಪೂರೈಸಬಹುದಾದ ಗರಿಷ್ಠ ಶಕ್ತಿಯಲ್ಲಿ ರೇಟಿಂಗ್ ಮಾಡಬಹುದು. ಓವರ್ಲೋಡ್ಗಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ಜನರೇಟರ್, ವಿದ್ಯುತ್ ಲಭ್ಯವಿಲ್ಲದಾಗ ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ವಿದ್ಯುತ್ತನ್ನು ಪೂರೈಸುತ್ತಾ ಉತ್ಪಾದಿಸುವ ಸಾಧನವನ್ನು ಜನರೇಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ನಂತರ ಶೇರೆಡ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್, ಕಂಪ್ಯೂಟರ್ಗಳಲ್ಲಿ ಗುಂಪು ನೆಟ್ವರ್ಕಿಂಗ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಶೇರೆಡ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಅಂತಿಮವಾಗಿ ಎನ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್, ಶೇರೆಡ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ನ ಪರಿಹಾರಗಳನ್ನು ಒದಗಿಸುವ ಕಂಪನಿಯನ್ನು ఎన్ కంప్యూటింగ్ ಎಂದು కరెయలాగుతుంది. ఓకే, కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్ 9th లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇంకా ప్రాక్టికల్ క్లాస్కి పోదాం. కంప్యూటర్ ఓపెన్ చేసి యూపీఎస్ కనెక్ట్ చేసి చెక్ చేయాలి. ఆ తర్వాత జనరేటర్ని కూడా కనెక్ట్ చేసి చెక్ చేయాలి. ఆ తర్వాత యూపీఎస్ మోడల్ని సరైన రీతిలో ఎంపిక చేసుకోవాలి. మళ్ళీ కంప్యూటర్లో షేరెడ్ కంప్యూటింగ్, ఎన్ కంప్యూటింగ్ను పరిశీలించాలి. దీనినే 9th లెసన్ ప్రాక్టికల్ క్లాస్ అని అంటారు. ఓకే, కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్ 9th lesson is over and now let's go to the practical class. Open the computer and connect the UPS and check. Then connect the generator and check. Then select the UPS model in the right way. Again shared computing in the computer. N computing should be examined. This is now as 9th lesson practicals. ठीक है, कंप्यूटर अन्य सहायक उपकरण 9वां पाठ समाप्त हो गई है और अब अभ्यास कक्षा में चलते हैं. कंप्यूटर खोलें और यूपीएस कनेक्ट करो और जांचें, फिर जनरेटर कनेक्ट करें और जांचें, फिर सही तरीके से यूपीएस मॉडल का चयन करें. कंप्यूटर में फिर से साझा कंप्यूटिंग, एन कंप्यूटिंग की जांच की जानी चाहिए. इसे 9वीं पाठ की व्यावहारिक कक्षा के रूप में जाना जाता है. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಅದರ್ ಆಕ್ಸೆಸರೀಸ್ 9ನೇ ಪಾಠ ಮುಗಿದಿದೆ ಮತ್ತು ಈಗ ಅಭ್ಯಾಸ ತರಗತಿಗೆ ಹೋಗೋಣ. ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಯು ಪಿ ಎಸ್ ಅನ್ನು ಜೋಡಿಸಿ ಪರಿಶೀಲಿಸಿ. ನಂತರ ಜನರೇಟರ್ನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಮತ್ತು ಪರಿಶೀಲಿಸಿ. ನಂತರ ಯು ಪಿ ಎಸ್ ಮಾದರಿಯನ್ನು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆಯ್ಕೆ ಮಾಡಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಶೇರ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಅನ್ನು ಮತ್ತು ಎನ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಅನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ. ಇದನ್ನು 9ನೇ ಪಾಠದ ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. సరి, కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. అది సెక్షన్ 1 కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్, యూపీఎస్, జనరేటర్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 1 కంప్యూటర్ యొక్క విడి భాగాలు ఏవి. 2 యూపీఎస్ అనగానేమి. 3 యూపీఎస్ మోడల్ గురించి రాయండి. 4 యూపీఎస్ ఎంపిక చేయ విధానం గురించి రాయండి. 5 షేరెడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి. 6 ఎన్ కంప్యూటింగ్ అంటే ఏమిటి. 7 జనరేటర్ అంటే ఏమిటి. సెక్షన్ 3 కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్. కంప్యూటర్ అదర్ యాక్సెసరీస్, యూపీఎస్, జనరేటర్ను పరిశీలించి ప్రాక్టికల్స్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. యూపీఎస్ మోడల్, యూపీఎస్ చూజింగ్, షేరెడ్ కంప్యూటింగ్, ఎన్ కంప్యూటింగ్, జనరేటర్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించండి.
Section 5 bits, Section 6 brackets, Section 7 matches, Section 8 false and true. Computer homework. Sunday, computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday, computer class topics should be written in rough notebook. Tuesday, computer class topics should be studied in rough notebook. Wednesday, computer class topics, right, paka sure. Wednesday, computer class topics should be learned in rough notebook. Thursday, computer class topics should be discussed in rough notebook. Friday, computer class topics should be assigned in rough notebook. Saturday, computer class topics should be written exams. This computer exam model paper will be in this lesson. It is section 1. Computer other accessories, UPS, generator, drawing. Section 2 question and answers. What are computer components? 2. What is UPS? 3. Write about UPS model. 4. Write about selection of UPS. 5. What is shared computing? 6. What is N computing? 7. What is generator? Section 3 computer practical class. Computer other accessories, UPS, generator, check and do practicals. Section 4 project work. UPS model, UPS choosing, shared computing, N computing, generate and explain in the chart from. Section 5 bits, Section 6 brackets, Section 7 matches, Section 8 false and true. कंप्यूटर होमवर्क. रविवार, कंप्यूटर कक्षा के विषयों को क्लास नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. सोमवार, कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार, कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में पढ़ना चाहिए. बुधवार को कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सीखना चाहिए. गुरुवार, कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्च की जानी चाहिए. शुक्रवार, कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए. शनिवार, कंप्यूटर क्लास के विषयों की लिखित परीक्षा होनी चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पाठ में होगा. सेक्शन 1 कंप्यूटर अन्य सहायक उपकरण, UPS, जनरेटर, ड्राइंग. सेक्शन 2 प्रश्न और उत्तर. 1 कंप्यूटर घटक क्या है? 2 UPS क्या है? 3 UPS मॉडल के बारे में लिखे. 4 UPS के चयन के बारे में लिखे. 5 शेयर्ड कंप्यूटिंग क्या है? 6 N कंप्यूटिंग क्या है? 7 जनरेटर क्या है? सेक्शन 3 कंप्यूटर प्रैक्टिकल क्लास. कंप्यूटर अन्य सहायक उपकरण, UPS, जनरेटर जांचे और प्रैक्टिकल करें. सेक्शन 4 प्रोजेक्ट कार्य. UPS मॉडल, साझा कंप्यूटिंग का चयन, N कंप्यूटिंग, चार्ट फ्रॉम में उत्पन्न और समझाइए. सेक्शन 5 बिट्स, Section 6 brackets, Section 7 matches, Section 8 false and true. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಅದು ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಅದರ್ ಆಕ್ಸೆಸರೀಸ್, UPS, ಜನರೇಟರ್, ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. 1 ಕಂಪ್ಯೂಟರ್ ಘಟಕಗಳು ಯಾವುವು?
2 UPS ಎಂದರೆ ಏನು. 3 UPS ಮಾದರಿಯ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 4 UPS ಆಯ್ಕೆ ಮಾಡದ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 5 ಎನ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಎಂದರೆ ಏನು. 6 ಜನರೇಟ್ ಎಂದರೆ ಏನು. ಸೆಕ್ಷನ್ 3 ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್. ಕಂಪ್ಯೂಟರ್ ಅದರ್ ಆಕ್ಸೆಸರೀಸ್ UPS ಜನರೇಟರ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಿ. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. UPS ಮಾಡಲ್, UPS ಆಯ್ಕೆ, ಹಂಚಿದ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಎನ್ ಕಂಪ್ಯೂಟಿಂಗ್ ಚಾಟ್ ರೂಪದಲ್ಲಿ ರಚಿಸಿ ಮತ್ತು ವಿವರಿಸಿ. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್. ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಸ್. ಸೆಕ್ಷನ್ 7 మ్యాచెస్. సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.